డిజిటల్ విద్యా ప్రపంచం బెర్రీబడికి స్వాగతం. నేను మీ సంజయ్. ఈరోజు మనం ఈ వీడియోలో డే 20లో భాగంగా ఇంగ్లీష్ గ్రామర్లోని వొకాబులరీ పార్ట్లోని సినానిమ్స్, యాంటనిమ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్, హోమోగ్రాఫ్స్ ఈ 5 టాపిక్స్ని కంప్లీట్ చేద్దాం. ఈ డే 20లో భాగంగా మనం నేర్చుకోబోయే ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు వినే క్లాస్ అనేది రోజులాగా పెద్దగా ఉండదు, చిన్నగా ఉంటుంది. కానీ మీరు దీని మీద మీరు ఎక్సర్సైజ్ చేయాల్సింది ఎక్కువ ఉంటుంది. అందుకే మీకు నేను ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నానో క్లాస్ పీడిఎఫ్ ఏదైతే ఉందో అది చాలా లెంతీ పీడిఎఫ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. కాబట్టి దానిలో మీకు ప్రతి దానిలో కూడా సినానిమ్స్ కానీ, యాంటనిమ్స్ కానీ, హోమోఫోన్స్ కానీ, హోమోగ్రాఫ్స్ కానీ, హోమోనిమ్స్ కానీ చాలా ఎగ్జామినేషన్స్లో హోమోగ్రాఫ్స్ అనేది ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం టెట్ ఎగ్జామ్ ఉంటుంది, దానిలో మనకి హోమోగ్రాఫ్స్ అనేది మనకి సిలబస్ షీట్లో ఉండదు. కానీ ఈ హోమోనిమ్స్, హోమోఫోన్స్ నేర్చుకునేటప్పుడే ఈ హోమోగ్రాఫ్స్ కూడా నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది. కాబట్టి అది కూడా ఇచ్చాను. ఇప్పుడు ఈ 5 టాపిక్స్కి సంబంధించి నేను క్లాస్ చెప్పేసిన తర్వాత మీకు ఒక్కొక్క దానిలో 100 ఎగ్జాంపుల్స్, 100 లిస్ట్ ఆఫ్ 100 ఎగ్జాంపుల్స్ నేను ఇస్తున్నాను. కాబట్టి అవి మీరు మీ దగ్గర ఒక హార్డ్ కాపీ అంటే ప్రింట్అవుట్ తీసుకుని ఉంచుకుంటే మీ దగ్గర చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ముందుగా మనం ఈ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. దానిలో మొట్టమొదటిగా మనం వొకాబులరీ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈజ్ వొకాబులరీ? వొకాబులరీ అంటే ఏమిటి? వొకాబులరీ రిఫర్స్ టు ద సెట్ ఆఫ్ వర్డ్స్ నోన్ అండ్ యూజ్డ్ బై అన్ ఇండివిజువల్ ఇన్ ఏ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ కమ్యూనికేషన్. వొకాబులరీ అంటే ఏంటి, దేన్ని సూచిస్తుంది అంటే ఒక సెట్ ఆఫ్ వర్డ్స్ అంటే తెలిసిన పదాలనే, కాకపోతే అవి ఆ ఇండివిజువల్ అంటే ఏ వ్యక్తికైతే తెలుసో, ఎవరికైతే తెలుసో అవి ఎలా ఉపయోగిస్తున్నాం అన్న దాని మీద ఈ వొకాబులరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎలా ఉపయోగించాలి అనేది ఈ వొకాబులరీ మనకి తెలియజేస్తుంది. ఇది కమ్యూనికేషన్కి ఒక ఫౌండేషన్ లాంటిది మనకి. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ వొకాబులరీ కూడా చూద్దాం. అంటే ఇది ఏమీ మీరు నేర్చుకోవసరం లేదు, కానీ అసలు మనకి దేనికి ప్రాముఖ్యం, ఈ డెఫినేషన్ ఏమి గుర్తుపట్ట అవసరం లేదు, బట్టి పట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ అర్థం చేసుకోండి. వొకాబులరీ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ లాంగ్వేజ్ అండ్ మీనింగ్. ఈ యొక్క పదం మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు. ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది. దేని మధ్య బ్రిడ్జ్ అంటే ఏంటి? ఒక రెండింటిని అనుసంధానం చేసేది. ఏ రెండింటిని అంటే లాంగ్వేజ్ భాషని, దాని యొక్క అర్థాన్ని. ఒక భాష అనేది మనం మాట్లాడితే సరిపోదు, అది అర్థవంతంగా ఉండాలి కదా. కాబట్టి భాషని, అర్థాన్ని రెండింటిని అనుసంధానం చేసేదే వొకాబులరీ. కాబట్టి ఇట్ అలౌస్ అస్ టు ఎక్స్ప్రెస్ కాంప్లెక్స్ థాట్స్, అండర్స్టాండ్ న్యూఆన్సెస్ ఇన్ లిటరేచర్ అండ్ ఇంటర్ప్రెట్ ఇన్ఫర్మేషన్ యాక్యురేట్లీ. అంటే ఏంటి అంటే ఇది మనకు దేనికి ఉపయోగిస్తుందంటే కాంప్లెక్స్ థాట్స్, చాలా క్లిష్టమైన ఆలోచనలు తెలియజేయడానికి. లేదా ఇక్కడ మనం కొత్త పదం తెలుసుకున్నాం కదా, న్యూయాన్సెస్ అంటే ఏంటి అంటే చాలా సూక్ష్మమైన విషయాలు లేకపోతే లోతైన విషయాలు అర్థం చేసుకోవడానికి దేనిలో, లిటరేచర్లో. అదేవిధంగా ఒక ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని ఖచ్చితంగా ఇంటర్ప్రెట్ చేయడానికి అంటే వివరించడానికి, వర్ణించడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఏదైనా కానీ వీటిలన్నిటికీ వొకాబులరీ అనేది ఇంపార్టెంట్. ఇది అంతగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ అసలు వొకాబులరీ అంటే ఏంటో చెప్పకుండా వొకాబులరీ పార్ట్లోకి వెళ్ళడం బాగోదు, కాబట్టి దీన్ని మీకు డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఇది అన్లెస్ అంటిల్ ఎవరన్నా ఇంగ్లీష్ టీచర్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తప్పితే ఆ డెఫినేషన్స్తో అంతగా పని లేదు. కాబట్టి ఫస్ట్ మనం సినానిమ్స్కి వచ్చేద్దాం. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ అనేది వేరే ఇక్కడ మీకు ఇవ్వకుండా ఏం చేశానంటే నేను వేరే సపరేట్ షీట్లో ఇచ్చాను. కాబట్టి ముందు ఇది డెఫినేషన్ ఇవి చూసిన తర్వాత కీ పాయింట్స్ అర్థం చేసుకున్న తర్వాత ఒక 5 లేదా 10 మీకు ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాతే మీరు అర్థం చేసుకుని చదువుకోవచ్చు, ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవ్వకుండా. సినానిమ్స్ ఆర్ వర్డ్స్ దట్ హ్యావ్ ద సేమ్ ఆర్ నియర్లీ ద సేమ్ మీనింగ్ యాజ్ అనదర్ వర్డ్. సినానిమ్స్ అంటే ఏంటి అంటే ఒక రెండు పదాలని సినానిమ్స్ అని ఎప్పుడు అంటాము అంటే వాటి రెండిటికి కూడా ఒకే రకమైన ఖచ్చితమైన అర్థం కానీ లేదా నియర్లీ ద సేమ్ అంటే దాదాపుగా ఒకే అర్థం కానీ ఉంటే ఒక పదంతో ఒక్కో పదం, వాటిని మనం సినానిమ్స్ అని పిలుస్తాం. దాని యొక్క కీ పాయింట్స్ చూసుకుంటే మీరు ఈ సినానిమ్స్ గురించి అర్థం చేసుకోవడానికి ఆల్వేస్ చెక్ ద టోన్. అంటే ఎప్పుడు కూడా మీకు సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఆ సెంటెన్స్లో ఒక వర్డ్కి సంబంధించిన సినానిమ్ కింద మీరు చూస్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు ఆ ఫస్ట్ ఏం చేయాలంటే ఆ వర్డ్ ఆ సెంటెన్స్లో ఏ టోన్తో ఉపయోగించబడింది ఆ సెంటెన్స్ అనేది చెక్ చేసుకోవాలంటే ఫార్మల్ వేలోనా లేదా ఇన్ఫార్మల్ వేలోనా,
పాజిటివ్ గానా లేదా నెగిటివ్ గానా ఎలా ఉపయోగించామనేది చూడాలి. రెండో రూల్ వచ్చేసరికి ఫాలో ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. అంటే ఏ వర్డ్ అయితే మనకు ఐడెంటిఫై చేసి ఇచ్చారో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా గమనించండి. ఆ వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మనకి కంపల్సరీ మనం ఐడెంటిఫై చేయగలగాలి కన్ఫ్యూజన్ లేకుండా. ఎందుకంటే చూడండి, అబండెంట్ ఈజ్ క్లోజర్ టు ప్లెంటిఫుల్ అంటే మన కింద పైన మనకి అబండెంట్ అనే వర్డ్ ఐడెంటిఫై ఇచ్చి కింద మనకి ఆప్షన్స్ లో ప్లెంటిఫుల్ అని ఇస్తే మనకి ఈ రెండింటి మధ్య తేడా ఏంటంటే ప్లెంటీ వచ్చేసరికి నౌన్ కింద యాక్ట్ చేస్తే ఈ ప్లెంటిఫుల్ అని వచ్చేసరికి అడ్జెక్టివ్ కింద మనకి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎందుకని మనం ప్లెంటిఫుల్ అడ్జెక్టివ్ చూస్ చేసుకోవాలంటే ఆ సెంటెన్స్ లో అబండెంట్ అనేది మనకి అడ్జెక్టివ్ కింద ఉంటుంది కాబట్టి ఈ వర్డ్ దీన్ని మనం అడ్జెక్టివ్ కింద ఐడెంటిఫై చేసినట్లయితే అప్పుడు మన కింద ప్లెంటీ అనేది నౌన్ కాబట్టి నౌన్ కాకుండా మనం అడ్జెక్టివ్ ని చూస్ చేసుకుంటాం. ఇలా మనం చూస్ చేసుకోవడానికి గుర్తుపెట్టుకోవాల్సిన రెండు ప్రాముఖ్యమైనవి ఏంటంటే సినానిమ్స్ నేర్చుకునేటప్పుడు మొట్టమొదటిది అది టోన్ అనేది అంటే ఫార్మల్లో ఉందా ఇన్ఫార్మల్లో ఉందా పాజిటివ్ టోన్లో ఉందా నెగిటివ్ టోన్లో ఉందా ఆ వర్డ్ అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. రెండోది వచ్చేసరికి దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గమనించి ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిన వర్డ్ని మనం చూస్ చేసుకోవాలి. కాబట్టి ఒకసారి మనం కొన్ని సినానిమ్స్ ఎగ్జాంపుల్స్ చూసి ఆ తర్వాత యాంటనిమ్స్కి వెళ్దాం. చూడండి, సినానిమ్స్ మీకు మొత్తం 100 ఇచ్చాను. వాటిల్లో ఒక 5 లేదా 10 మీకు ఎలా నేర్చుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. ఫస్ట్ది అబాండన్ అంటే ఏంటి? వదిలివేయడం అంటే లీవ్, డెజర్ట్ అంటే వదిలివేయడం అక్కడి నుంచి అనే అర్థాలు వస్తాయి. నెక్స్ట్ ఎబిలిటీ, దానికి మనం స్కిల్, టాలెంట్ సామర్థ్యం లేదా నైపుణ్యం ఇలా మనం దాని యొక్క సమాన అర్థాలు లేదా ఇంచుమించు సమానంగా ఉన్న అర్థాన్ని చూసుకుంటాం. అబండెంట్ ఇందాకే నేను చెప్పాను కదా, ప్లెంటిఫుల్, యాంపుల్ అంటే సమృద్ధిగా ఉన్న, యాక్యురేట్ అంటే ఖచ్చితమైన కదా, కరెక్ట్, ఎగ్జాక్ట్ ఇలాంటి పదాలు వస్తాయి. నెక్స్ట్ అడ్మైర్కి ఏమొస్తుంది? అడ్మైర్ అంటే ఏంటి? మెచ్చుకోవడం లేదా అభినందించడం. కాబట్టి వాటికి మనకి అప్రిషియేట్. అలాగే అడ్మైర్ అంటే రెస్పెక్ట్ కూడా వస్తుంది, అంటే సమాన అర్థం. కొన్నిసార్లు అడ్మైర్కి వారి పట్ల మనకి గౌరవాన్ని కూడా సూచిస్తుంది కాబట్టి రెస్పెక్ట్ కూడా వస్తుంది. ఇలా మీకు ఒక 100 ఇచ్చాను, కొన్ని చూద్దాం. ఒక 5. అడ్మిట్ అంటే ఏంటి? ఒప్పుకోవడాన్ని. కన్ఫెస్ అవుతుంది. ఎక్నాలెడ్జ్ అంటే రిసీవ్ చేసుకోవడం, అడ్మిట్ చేసుకోవడం అది కూడా అవుతుంది. నెక్స్ట్ అఫ్రైడ్, స్కర్డ్, ఫ్రైటెండ్ భయపడిన అనే వస్తుంది. అగ్రీ అంటే ఏంటి? ఒప్పుకోవడం, అంగీకరించడం కాబట్టి యాక్సెప్ట్ అని వస్తుంది. అలాగే కన్సెంట్ అంగీకరించి మనం కొన్నిసార్లు కన్సెంట్ ఇస్తాం కదా, అది కూడా వస్తుంది. నెక్స్ట్ ఎయిడ్ అంటే ఏంటి? సహాయం చేయడం, హెల్ప్ వస్తుంది. అసిస్ట్ సహాయం చేయడం కూడా వస్తుంది. నెక్స్ట్ ఇది ఒకటి లాస్ట్ చూసేసి మనం తర్వాత పార్ట్కి వెళ్ళిపోదాం. ఎలో అంటే ఏంటి? అనుమతించడం, పర్మిట్, ఆథరైజ్ కూడా వస్తుంది. ఇలా మీకు లిస్ట్ ఆఫ్ సినానిమ్స్ మొత్తం 100 ఇచ్చాను కాబట్టి జాగ్రత్తగా చదవడానికి ట్రై చేయండి, నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు యాంటనిమ్స్కి వద్దాం. యాంటనిమ్స్కి మనం అసలు యాంటనిమ్ అంటే ఏంటి, వాటిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటి కూడా చూద్దాం ఒకసారి. యాంటనిమ్స్ ఆర్ ద వర్డ్స్ దట్ హ్యావ్ ఆపోజిట్ వర్డ్స్. అంటే ఈ రెండు పదాలని మనం యాంటనిమ్స్ అని ఎప్పుడు అంటామంటే ఆ రెండిటి యొక్క అర్థాలు లేకపోతే ఆ రెండిటి యొక్క భావాలు ఆపోజిట్ కంటే వ్యతిరేక అర్థంలో ఉన్నప్పుడు మాత్రం వాటి రెండింటిని మనం యాంటనిమ్స్ అంటాం. కీ పాయింట్స్ చూసుకుంటే యాంటనిమ్స్ ఆర్ ఆఫెన్ ఫార్మ్డ్ యూజింగ్ ప్రిఫిక్సెస్ అన్, ఇన్, డిస్, మిస్. జాగ్రత్తగా గమనించండి. సాధారణంగా అలాగనే ఎగ్జామ్లు ఇవి అడగరు, కానీ సాధారణంగా ఆపోజిట్ వర్డ్స్ అనేవి ఇంగ్లీష్లో ఎలా ఫామ్ అవుతాయి అంటే అన్ అనే ఒక ప్రిఫిక్స్, సఫిక్స్ తర్వాత చూద్దాం. ప్రిఫిక్స్ అంటే ముందు చేరేది కాబట్టి అన్ అనేది. కానీ ఇప్పుడు చూడండి, హ్యాపీ ఉంది, హ్యాపీకి అన్ చేరితే అన్హ్యాపీ అయింది. ఇన్ వచ్చింది, ఇన్కి ఫర్ ఎగ్జాంపుల్ జస్టిస్ అనే వర్డ్ ఉందనుకోండి, ఇంజస్టిస్ వస్తుంది. అలాగే డిస్ అనేది వచ్చింది, డిస్అగ్రీ, అగ్రీ, డిస్అగ్రీ. అలాగే మిస్ అనేది వచ్చింది, మిస్కి ఏమవుతుంది? మిస్అండర్స్టూడ్, అండర్స్టూడ్, మిస్అండర్స్టూడ్ ఇలాగనమాట. అలాగే ఇక్కడ చూడండి, లీగల్, ఇల్లీగల్. అలాగే పాసిబుల్, ఇంపాసిబుల్. ఇలా కొన్ని ప్రిఫిక్సెస్ చేరి మనకి యాంటనిమ్స్ తయారవుతాయి. కానీ ఎగ్జామినేషన్స్ లో మనకి ఇంత ఈజీగా అడగరు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన దీనికి కూడా ఏంటి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది కన్సిస్టెంట్ కాబట్టి నౌన్కి నౌనే వస్తుంది, అడ్జెక్టివ్కి అడ్జెక్టివ్ వస్తుంది. ఆ రూల్ మాత్రం కంపల్సరీ యాంటనిమ్స్ కూడా మనం ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు యాంటనిమ్స్ లిస్ట్ కూడా చూద్దాం. లిస్ట్ ఆఫ్ యాంటనిమ్స్ ఇక్కడ కూడా మీకు 100 ఇచ్చాను, మీ యొక్క పీడిఎఫ్ లో చూసుకోండి. దానిలో ఒక 10 మాత్రం ఇప్పుడు మనం చూద్దాం. యాక్సెప్ట్ అనే వర్డ్ ఇందాక కూడా ఇచ్చాం కదా, దానికి సంబంధించి యాక్సెప్ట్కి ఏమవుతుంది? అంగీకరించడం. కాబట్టి తిరస్కరించడాన్ని ఏమంటాం? రిజెక్ట్ లేదా రెఫ్యూజ్ ఏదైనా ఉపయోగించవచ్చు. అబండెంట్ ఇందాకే నేర్చుకున్నాం, సమృద్ధిగా ఉన్న. ఇప్పుడు కొరతగా ఉన్న దాన్ని ఏమంటాం? స్కార్స్. అలాగే మీగర్ అంటే కొరతగా ఉన్న అని వస్తుంది. నెక్స్ట్ ఉండి యాక్యురేట్కి ఏమొస్తుంది? ఇన్యాక్యురేట్, ఇన్కరెక్ట్.
ఖచ్చితమైన, యాక్యురేట్ అంటే తప్పైన, ఇన్యాక్యురేట్ ఇన్కరెక్ట్ ఇలా వస్తుంది. యాక్టివ్ అంటే చురుకైన లేకపోతే చురుగ్గా ఉన్న, కాబట్టి దానికి ఏమొస్తుంది యాంటనిము. కాబట్టి ఇన్యాక్టివ్, ఐడిల్ అంటే క్రియారహితమైన, అంటే ఇన్యాక్టివ్ అంటే ఏంటి, ఐడిల్ అంటే ఏంటి, ఏ పని చేయకుండా కూర్చోవడం, అంటే యాక్టివ్నెస్ లేకుండా ఉండటం, అది కూడా ఉపయోగించవచ్చు. నెక్స్ట్ యాడ్ అంటే కలపడం, సబ్ట్రాక్టివ్ రిమూవ్ అంటే తీసివేయడం, అడ్వాన్స్ అంటే ముందుకు వెళ్ళడం, వెనక్కి వెళ్ళడాన్ని మనం ఏమంటామంటే రిట్రీట్ లేదా విత్డ్రా అంటే అంతటితో మనం విరమించుకోవడం, ఇలాంటివి కూడా వస్తాయి. అగ్రీ అంగీకరించడం, డిసగ్రీ అపోజ్ విభేదించడం లేదా దాన్ని వ్యతిరేకించడం, ఇవి కూడా వస్తాయి. అలైవ్ అంటే సజీవంగా ఉన్న, డెడ్ లైఫ్లెస్ అంటే మృతమైన, జీవం లేని, ఇలాంటివన్నీ వస్తాయి. ఆల్వేస్ ఎల్లప్పుడు, నెవర్ సెల్డమ్ ఎప్పుడు కాదు అన్నట్టు వస్తుంది అనమాట. సెల్డమ్ మనం నేర్చుకున్నాం కదా నెగిటివ్ వర్డ్, అదనమాట. ఏన్షియంట్ అంటే ప్రాచీనమైన, ఆధునికమైన అంటే ఏంటి, మోడర్న్, న్యూ, ఇలా చాలా మీకు 100 లిస్ట్ ఇచ్చాను, అవి కూడా గమనించండి. నెక్స్ట్ మనం హోమోఫోన్స్ చూద్దాం. ఈ రెండు ఈజీనే, ఏది సినానిమ్స్, యాంటనిమ్స్. ఇప్పుడు హోమోఫోన్స్, హోమోనిమ్స్, హోమోగ్రాఫ్స్, ఈ మూడు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి వాటి యొక్క అర్థాలు చెప్పిన తర్వాత ఒక ఈజీ చార్ట్ ద్వారా మీకు అర్థం కావడానికి ఈజీగా చెబుతాను. ఫస్ట్ జాగ్రత్తగా వినండి. హోమోఫోన్స్. హోమోఫోన్స్ అంటే ఏంటంటే, హోమోఫోన్స్ ఆర్ వర్డ్స్ దట్ హ్యావ్ ద సేమ్ ప్రొనౌన్సియేషన్. జాగ్రత్తగా గమనించండి. ప్రొనౌన్సియేషన్ ఏముంటుంది, సేమ్గా ఉంటుంది, అంటే సౌండ్ సేమ్గా ఉంటుంది, బట్ డిఫరెంట్ స్పెల్లింగ్స్ ఏముంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, అండ్ మీనింగ్స్ ఎలా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. అంటే ప్రొనౌన్సియేషన్ ఏమో సేమ్గా ఉంటుంది, స్పెల్లింగ్స్ ఏమో డిఫరెంట్గా ఉంటాయి, మీనింగ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే హోమోఫోన్స్ అంటాం. ఇందులో కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాల్సినవి చూసి ఆ తర్వాత లిస్ట్ చూద్దాం. దీని యొక్క కీ పాయింట్స్ చూసుకుంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫోకస్ ఆన్ ద స్పెల్లింగ్ డిఫరెన్స్. అంటే ఆ రెండింటి మధ్య స్పెల్లింగ్ డిఫరెన్స్ ని మనం ఫోకస్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు చూడండి, ప్రొనౌన్సియేషన్ ఒకటే, దాని యొక్క అర్థం వేరే, స్పెల్లింగ్ కూడా వేరే. అంటే ఒకేలాగా పలుకుతాం కానీ సరే, అర్థం సంగతి పక్కన పెడదాం, స్పెల్లింగ్ కూడా డిఫరెన్స్ ఉండాలి కాబట్టి దీని మీద ఫోకస్ చేయండి. ఇప్పుడు చూడండి, సన్, ఎస్యుఎన్ సన్ ని సన్ అనే పిలుస్తాం, ఎస్ఓఎన్ సన్ కూడా సన్ అనే పిలుస్తాం. కానీ దీని స్పెల్లింగ్ వచ్చి ఎస్యుఎన్, దీని స్పెల్లింగ్ వచ్చి ఎస్ఓఎన్. దీని అర్థం వచ్చేసరికి ఒక తార, సూర్యుడు మనకి స్వయం ప్రకాశిత తార కదా, అలా. సన్ అంటే ఇక్కడ వచ్చేసరికి చైల్డ్ అంటే కుమారుడు అని. కాబట్టి వీటిని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఆ ప్రొనౌన్సియేషన్ ఒకేలాగా ఉంటుంది, స్పెల్లింగ్ ఒకేలాగా ఉండదు, అలాగే మీనింగ్ కూడా ఒకేలాగా ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకసారి లిస్ట్ చూద్దాం. హోమోఫోన్స్ లిస్ట్ అంటే ఇప్పుడు ఎలాగ ఉండాలి, ప్రొనౌన్సియేషన్ ఒకేలాగా ఉండాలి, స్పెల్లింగ్ వేరే ఉండాలి, అలాగే మీనింగ్ కూడా వేరే ఉండాలి. ఎయిర్, మనం ఇప్పుడు ఈ సాధారణంగా హెయిర్ అంటాం వారసుడిని, కానీ అది కూడా ఎయిర్. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎయిర్ అంటేనేమో గాలి, ఇక్కడ ఎయిర్ అంటేనేమో వారసుడు, అంటే ఒక తరం నుంచి ఇంకో తరం తర్వాత వచ్చేవారు. కానీ వీటి యొక్క స్పెల్లింగ్స్ వేరే ఉన్నాయి, మీనింగ్ కూడా వేరే ఉన్నాయి, ప్రొనౌన్సియేషన్ మాత్రం ఒకటే ఉంది. ఇప్పుడు దాన్ని ఏమంటాం, ఆ రెండు వర్డ్స్ సెట్ ఆఫ్ వర్డ్స్ ని హోమోఫోన్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ చూడండి, అలౌడ్. కాబట్టి ఇక్కడ అలౌడ్ స్పెల్లింగ్ వేరు, ఇక్కడ అలౌడ్ స్పెల్లింగ్ వేరు. ఇక్కడ అలౌడ్ అంటేనేమో అనుమతించిన, ఇక్కడ అలౌడ్ అంటేనేమో గట్టిగా అని అర్థం. ఇప్పుడు చూడండి, 8, మనం అందరం 8 అంటాం కదా, ఇది కూడా 8. కాబట్టి ఇదేమో తినడం, ఇదేమో 8 అనే అంకె. నెక్స్ట్ చూడండి, ఐల్, ఇది మనం ఐసిల్ అంటాం కదా, ఇక్కడ అంతా ఈ ఎస్ అనేది సైలెంట్ లెటర్ కాబట్టి ఐల్. ఇది వచ్చేసరికి ఇది కూడా ఐ విల్ ని మనం షార్ట్ ఫామ్ లో, కాంట్రాక్ట్ ఫామ్ లో రాస్తాం కదా, ఇది కూడా అదే. కాబట్టి దీని స్పెల్లింగ్స్ వేరు, అర్థాలు కూడా వేరు. ఇదేమో నడవదారి, ఇదేమో వచ్చేసరికి నేను చేస్తాను అని చెప్పడం. ఇది వచ్చేసరికి బేర్, ఇది కూడా వచ్చేసరికి బేర్. ఇక్కడేమో బేర్ అంటే బట్టలు లేని, అంటే ఏమీ ధరించని. ఇక్కడ బేర్ వచ్చేసరికి ఎలుగుబంటి లేదా భరించడం ఇలాగొస్తుంది. ఈ బేర్ అంటే బట్టలు లేని అవ్వచ్చు, లేకపోతే బేర్ ఫుట్ అంటే ఏమీ ధరించని పాదాలు అవ్వచ్చు, అంటే ఏమీ ధరించని అన్నట్లు. నెక్స్ట్ చూడండి, ఈ బి కూడా, ఈ బి అంటేనేమో ఉండడం, ఈ బి అంటేనేమో తేనెటీగ. అలాగే బ్లూ వచ్చేసరికి, ఈ బ్లూ అంటేనేమో నీలం రంగని, ఈ బ్లూ అంటేనేమో ఓదడం, అంటే పాస్ట్ టెన్స్ ఆఫ్ పాస్ట్ టెన్స్ ఆఫ్ బ్లో. ఇక్కడ వచ్చేసరికి బ్రేక్ వచ్చేసరికి, ఈ బ్రేక్ ఏమో బ్రేక్ అంటాం, ఈ బ్రేక్ ఏమో విరగడం అంటాం. కాబట్టి నెక్స్ట్ చూడండి, బై, ఈ బై అంటేనేమో కొనడం, ఈ బై అంటేనేమో పక్కనే లేదా ద్వారం లేకపోతే ద్వారా అన్నట్టు ఈ ప్రపోజిషన్ వస్తుంది. నెక్స్ట్ సెల్ వచ్చేసరికి స్పెల్లింగ్ వేరే, ఈ సెల్ ఏమో కనం, ఆ సెల్ వచ్చేమో అమ్మడం, లేకపోతే ఈ సెల్ వచ్చేసరికి ఏమో మనకి సెల్ ఫోన్ లో సెల్ అని కూడా అనుకోవచ్చు, అలా అనమాట. కాబట్టి స్పెల్లింగ్ మారుతుంది, మీనింగ్ మారుతుంది,
ప్రొనౌన్సియేషన్ ఒకేలాగా ఉంటుంది. అలాంటి వాటిని మనం ఏమని పిలుస్తామంటే హోమోఫోన్స్ అంటాం. నెక్స్ట్ మనం హోమోగ్రాఫ్స్కి వద్దాం. ఇది అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు, కానీ మనకి సిలబస్లో లేకపోయినా చాలా ఎగ్జామ్స్లో ఇది కూడా ఉపయోగపడుతుంది. హోమోగ్రాఫ్స్ ఆర్ వర్డ్స్ దట్ షేర్ ద సేమ్ స్పెల్లింగ్ బట్ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్స్ అండ్ మే హ్యావ్ డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, మనకి ఇక్కడ ఏంటి అంటే మనం దేని ప్రకారం కంపేర్ చేస్తున్నాం, మనం ప్రొనౌన్సియేషన్, ఇంకోటి స్పెల్లింగ్, ఆ తర్వాత మీనింగ్. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఈ హోమోగ్రాఫ్స్కి ఏంటి అంటే స్పెల్లింగ్ ఒకటే ఉంటుంది, మీనింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఈ ప్రొనౌన్సియేషన్ అనేది మన మీనింగ్ ఎలా ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ స్పెల్లింగ్స్ అనేది ఐడెంటికల్గా ఉంటుంది. ప్రొనౌన్సియేషన్ మే చేంజ్ బేస్డ్ ఆన్ ద మీనింగ్ని బట్టి ప్రొనౌన్సియేషన్ మారుతుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ లీడ్ అనే ఏదైతే LEAD అనే స్పెల్లింగ్ ఉంది, ఇప్పుడు రెండు స్పెల్లింగ్ ఒకటే. ఈ పదాన్ని మనం ఎలా ఉపయోగిస్తాం చూడండి, ఒకవేళ అది గనక వెర్బ్ ఫామ్లో ఉందనుకోండి, దాన్ని మనం ఎలా పిలుస్తామంటే లీడ్ అంటాం. అంటే ఒక లీడ్ తీసుకుని నడవడం, అంటే నాయకత్వం వహించడాన్ని. ఒకవేళ అది నౌన్ కింద ఉందనుకోండి, అది మెటల్ అయిపోతుంది కాబట్టి దాన్ని ఏమంటామంటే లెడ్ అని పలుకుతాం. కాబట్టి అది ఎలా పలకాలన్నది మీనింగ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. స్పెల్లింగ్ ఒకటే. కాబట్టి ఒక హోమోగ్రాఫ్స్ మాత్రం ఒక 5 చూద్దాం చూడండి. ఈ అడ్రస్ అనేది ఉంది. ఈ అడ్రస్ అంటే ఏం ఉపయోగిస్తాం, లొకేషన్కి ఉపయోగిస్తాం, అలాగే మాట్లాడడానికి ప్రసంగించడానికి ఉపయోగిస్తాం. ఆన్సర్ అనేది రిప్లైకి ఉపయోగిస్తాం, టు రిప్లై సమాధానం చెప్పడానికి ఉపయోగిస్తాం. అలాగే బ్యాక్ అంటే వెనక భాగానికి చెప్తాం, అలాగే ఒకరికి మద్దతు ఇవ్వడానికి బ్యాక్ అని ఉపయోగిస్తాం. బ్యాండ్ అంటే మ్యూజిక్ వాయించే వాళ్ళకి ఉపయోగిస్తాం. అలాగే స్ట్రిప్ అంటే ఇప్పుడు ఒక పట్టీ లాంటిదో లేదా తలకి ఇలా కట్టుకుంటారు కదా బ్యాండ్, అలాంటి వాటికి కూడా ఉపయోగిస్తాం. బ్యాట్ అనేది ఉంది, అది యానిమల్, దేనికి ఉపయోగిస్తాం, ఒక యానిమల్ గానే ఉపయోగిస్తాం. అలాగే ఏం చేస్తాం, క్రికెట్ బ్యాట్ కూడా ఉపయోగిస్తాం. ఇలా హోమోగ్రాఫ్స్ కి మనకి ఇవి ఎగ్జాంపుల్స్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం 5th పార్ట్ హోమోనిమ్స్ కి వచ్చేద్దాం. హోమోనిమ్స్ కి మనకు కంపారిజన్ ఎలా చేసుకుంటున్నాం, మనం ఫస్ట్ ప్రొనౌన్సియేషన్, ఆ తర్వాత స్పెల్లింగ్, ఆ తర్వాత మీనింగ్. కాబట్టి హోమోనిమ్స్ ఆర్ వర్డ్స్ దట్ ఆర్ ఐడెంటికల్ బోత్ ఇన్ స్పెల్లింగ్ లో ఐడెంటికల్గా ఉంటుంది, అండ్ సౌండ్ అంటే ప్రొనౌన్సియేషన్ లో కూడా ఐడెంటికల్గా ఉంటుంది, బట్ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్స్ మాత్రం డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త చూడండి, దే ఆర్ ద ట్రిక్కియెస్ట్ బికాస్ నెయిదర్ సౌండ్ నార్ స్పెల్లింగ్ హెల్ప్స్. కాబట్టి ప్రొనౌన్సియేషన్ హెల్ప్ చేయదు, మనకి స్పెల్లింగ్ కూడా హెల్ప్ చేయదు. కాబట్టి మనకి మీనింగ్ కాంటెక్స్ట్ ఏదైతే ఉంటుందో, లేదా కాంటెక్స్ట్ ఆఫ్ ద సెంటెన్స్ రివీల్ ద మీనింగ్, అంటే ఎక్కడ ఎలా ఉపయోగించామన్న దాని మీదే దీని యొక్క అర్థం ఉంటుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా గమనించాడు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్ అనేది ఉంది, అది యానిమల్ కింద ఇప్పుడే చెప్పాను కదా, ఏది హోమోగ్రాఫ్స్ లో కూడా. కాబట్టి దీనికి కూడా ఉపయోగించవచ్చు. బ్యాట్ అనేది ఉంది, అది యానిమల్ గాను ఉపయోగించవచ్చు, ఇక్కడ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కింద కూడా ఉపయోగించవచ్చు. అలాగే బ్యాంక్ అనేది ఉంది, బ్యాంక్ అనేది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, బ్యాంక్ తెలుసు మనకి. అలాగే రివర్ ఏదైతే ఉందో యొక్క నదీ తీరం, దాన్ని కూడా మనం బ్యాంక్ అని పిలుస్తాం. కాబట్టి ఇలా మనకి ఏంటంటే హోమోనిమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి హోమోనిమ్స్ ఎగ్జాంపుల్స్ ఒక 10 చూద్దాం. హోమోనిమ్స్ అంటే మనం ఏం నేర్చుకున్నాం, దాని యొక్క ప్రొనౌన్సియేషను, ఇది హోమోఫోన్స్ కదా, కాబట్టి దాని యొక్క ప్రొనౌన్సియేషను ఒకేలాగా ఉంటుంది, స్పెల్లింగ్ ఒకేలాగా ఉంటుంది, కాంటెక్స్ట్ని బట్టి మనకు మారిపోతుంది. కాబట్టి చూడండి, బ్యాట్ ఒకేలాగా పలికాం, స్పెల్లింగ్ కూడా ఒకటి, యానిమల్గా ఉపయోగించవచ్చు, క్రికెట్ బ్యాట్. అలాగే బ్యాంక్ ఇప్పుడే చెప్పాను కదా. నెక్స్ట్ చూద్దాం. బేర్ అంటే యానిమల్గా ఉండొచ్చు, అనుభవించడం లేకపోతే భరించడానికి కూడా, అంటే ఎలుగుబంటి లేదా బలించడం. అలాగే బార్క్ అంటే చూడండి ఒకసారి, కుక్క మురిగింది అనుకోండి, దాన్ని బార్క్ అంటాం. అలాగే బెరడు ఏదైతే చెట్టు బెరడు ఉంటుంది కదా, దాన్ని కూడా ఏమంటాం, బార్క్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దాల్చిన చెట్టు చూసారనుకో, మీకు క్లియర్ గా దాని మీద బార్క్ అని రాసి ఉంటుంది, అలా అనమాట చెట్టు బెరడు. నెక్స్ట్ చూసుకుంటే బుక్ అనేది ఉంది. బుక్ అనేది ఒక మన పుస్తకం అనొచ్చు, లేదా దేన్నన్నా నమోదు చేయడం లేదా బుక్ చేసుకోవడం ఉంటుంది చూసారా, రిజర్వ్ చేసుకున్నాం సీట్లు అంటారు ట్రైన్లో, అలా ఉపయోగిస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి క్యాన్ ఏదైతే ఉందో అది కంటైనర్ అవుతుంది, లేదా చేయగలడం కూడా అవుతుంది. నెక్స్ట్ చూడండి 7th క్లిప్ని ఎలా ఉపయోగించవచ్చు, ఇప్పుడు వాడతాం మనం బట్టలకు పెడతాం కదా క్లిప్, దానికి ఉపయోగిస్తాం, లేదంటే కత్తిరించడానికి కూడా మనం క్లిప్ అంటాం. కాబట్టి చూడండి నెక్స్ట్ డేట్ని ఏమంటాం, క్యాలెండర్ డేని కూడా డేట్ అంటాం. అలాగే ఎవరితో అన్నా మనం ఎవరినైనా కలిసి వాళ్ళతో ఎలా చెప్పొచ్చు మీకు, రొమాంటిక్ మీటింగ్ అంటే ఎవరైనా ప్రేమికులు కలిసి ఉండడాన్ని, వాళ్ళు కలవడాన్ని కూడా దాన్ని డేట్ అని పిలుస్తారు, అలా అనమాట. డక్ అంటే చూడండి ఒకసారి, బర్డ్కి ఉపయోగిస్తాం, బాత్కి ఉపయోగిస్తాం, బెండ్ డౌన్ అంటే ఒకరికి తల వంచడానికి కూడా మనం డక్ అని ఉపయోగిస్తాం. ఫెయిర్ని మనం ఫెస్టివల్ అంటాం. అలాగే న్యాయమైన అంటే చాలా న్యాయబద్ధమైన ఆటలు కూడా ఫెయిర్ అంటాం కదా, ఫెయిర్ గేమ్ అంటే న్యాయమైన ఆట అంటాం కదా, అలాంటి ఆటలకి కూడా మనం ఏం చేస్తాం,
వాటిని కూడా ఉపయోగిస్తాం. కాబట్టి ఈ యొక్క హోమోనిమ్స్ అంటే మనం ఏమి నేర్చుకున్నాం? స్పెల్లింగ్ ఒకటే ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ కూడా ఒకటే ఉంటుంది, కానీ మీనింగ్ మారిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి మనం మీకోసం ఒక టేబుల్ తయారు చేశాను. ఎలాగైతే టెన్సెస్ టేబుల్ ఎలా ఈజీగా తయారు చేస్తానో ఇలా గుర్తుపెట్టుకోవడానికి జాగ్రత్త చూడండి. మనకి 3 గుర్తుపెట్టుకోవాలి. మీనింగ్ సంగతి వదిలేద్దాం. ఎందుకంటే మీనింగ్ దేనికైనా వేరే కాబట్టి సౌండ్, స్పెల్లింగ్ మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి హోమోఫోన్ అంటే జాగ్రత్త చూడండి. ఫోన్లో మనకి ఏం వినపడుతుంది? సౌండ్ వినపడుతుంది. కాబట్టి సౌండ్ అనేది రెండింటికి ఒకే రకంగా ఉంటుంది, స్పెల్లింగ్ వేరే ఉంటుంది. హోమోగ్రాఫ్ అంటే మనకి ఏం కనపడుతుంది? గ్రాఫ్ అంటే ఏంటి? బొమ్మ, అంటే గీయటం. కాబట్టి గీసేది ఏంటి? స్పెల్లింగ్, రాసేది. కాబట్టి రాసేది ఒకే రకంగా ఉంటుంది, సౌండ్ అనేది కొన్నిసార్లు మారచ్చు. హోమోనిమ్ వచ్చేసరికి రెండు ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి హోమోఫోను, హోమోగ్రాఫ్ గుర్తుపెట్టుకోండి. హోమోనిమ్ వచ్చేసరికి రెండు ఒకటే. హోమోఫోన్, ఫోన్లో మనకి వినపడుతుంది కాబట్టి స్పెల్లింగ్ అనేది మనకు అనవసరం, సౌండ్ వినపడుతుంది కాబట్టి ఆ రెండు ఒకటి. హోమోగ్రాఫ్ అంటే గీయడం కాబట్టి స్పెల్లింగ్ ఒకే రకంగా ఉంటుంది. ఇప్పుడు హోమోఫోన్కి ఏంటి? సిసి ఒకే రకంగా ఉంటుంది సౌండ్, స్పెల్లింగ్ మారిపోయింది, మీనింగ్ ఎలాగో వేరే. హోమోగ్రాఫ్ వచ్చేసరికి రెండు ఒకే రకంగా ఉంటుంది చూడడానికి స్పెల్లింగ్, కానీ దాన్ని ఏమవుతుంది? పలకడం తేడా ఉంది, కానీ దాని యొక్క మీనింగ్ కూడా వేరే ఉంటుంది. హోమోనిమ్ వచ్చేసరికి పలకడం ఒకే రకంగా ఉంటుంది, రాయడం ఒకే రకంగా ఉంటుంది, కానీ దాని యొక్క మీనింగ్, కాంటెక్స్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి ఈ యొక్క చార్ట్ ఏదైతే ఉందో ఇది మీ గ్రూప్లో కూడా నేను ఏదైతే ఈ ఫొటోస్ షేర్ చేస్తానో జాగ్రత్తగా మీరు నేర్చుకుని అది మీ దగ్గర సేవ్ చేసుకోండి. కాబట్టి ఇప్పుడు ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేసేసి మనం ఈ యొక్క సెషన్ని కంక్లూడ్ చేసేద్దాం. సినానిమ్ చేయమన్నారు. చూస్ ద కరెక్ట్ సినానిమ్ ఫర్ అబండెంట్. ఆల్రెడీ మీకు చెప్పాను కదా నేను, ఆల్రెడీ మళ్ళీ ఇది ఇక్కడే వచ్చింది. అబండెంట్ అంటే ఏంటి? సమృద్ధి అయిన, ప్లెంటిఫుల్. నెక్స్ట్ ద వర్డ్ జాయ్ఫుల్ ఈజ్ సిమిలర్ టు సినానిమే. కాబట్టి సినానిమ్కి జాయ్ఫుల్ అంటే ఏంటి? ఆనందకరమైన, సంతోషకరమైన. కాబట్టి దానికి ఏమొస్తుంది? చీర్ఫుల్ వస్తుంది. కాబట్టి నెక్స్ట్ వాట్ ఈస్ ద యాంటనిమ్ ఆఫ్ ఏన్షియంట్? ఏన్షియంట్ అంటే ఏంటి? పురాతనమైన. దానికి ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుంది? మోడర్న్ అని వస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఉంది ద యాంటనిమ్ ఆఫ్ విక్టరీ. విక్టరీ అంటే గెలుపు, విజయం. కాబట్టి ఇక్కడ ట్రియంఫ్ అని వస్తుందా, డిఫీట్ అని వస్తుందా, విన్ అని వస్తుందా అంటే డిఫీట్ వస్తుంది, ఎందుకంటే దానికి ఆపోజిట్ వర్డ్ చూడాలి కాబట్టి. నెక్స్ట్ హోమోఫోన్. ఫోన్ అంటే మనకేంటి? శబ్దం. అంటే శబ్దం ఒకే రకంగా ఉండాలి, ఉంటాయి, దేర్ రెండు ఒకటే. ఇప్పుడు మనం ఇక్కడ ఏం ఉపయోగించాలి అంటే షీ వాంట్స్ టు బై దేర్ హౌస్, అక్కడ హౌస్ కాదు, దేర్ హౌస్, అలా ఉపయోగిస్తాం. నెక్స్ట్ హోమోఫోన్ ఇది కూడా చూడండి, పీస్ పీస్. ఇక్కడ పీస్ ఏమో మొక్క, ఈ పీస్ ఏమో ప్రశాంతత. కాబట్టి ప్లీజ్ కీప్ ద డాష్ ఆఫ్ పేపర్ సేఫ్లీ. కాబట్టి పీస్ ఆఫ్ పేపర్, మొక్క కాబట్టి పీస్ అని అంటాం. నెక్స్ట్ హోమోగ్రాఫ్. గ్రాఫ్ అంటే ఏంటి చెప్పాలి? ఒకే రకంగా రాత, అంటే స్పెల్లింగ్ ఒకే రకంగా ఉంటుంది, ఏది ఉపయోగించాలన్నది మన మీనింగ్ బట్టి. కాబట్టి హీ విల్ డాష్ ద టీమ్ టు విక్టరీ. లీడ్, ఇక్కడ నేను మీనింగ్ కూడా ఇచ్చేసాను. కాబట్టి లెడ్ అంటే మెటల్, మెటల్ కాదు మనకి ఇక్కడ ఏంటి? లీడ్. నెక్స్ట్ డోంట్ డాష్ ద పేపర్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇక్కడ రెండు ఒకే రకంగా ఉన్నాయి, టేర్ టేర్. కాబట్టి ఇది ఏమవుతుంది మనకి? ఇది అవుతుంది, ఏది వర్బ్ అవుతుందా, నౌన్ అవుతుందా? నౌన్ అంటే ఏంటి? ఇక్కడ మనకి కన్నీరు అని అర్థం. ఈ టీర్ అంటే వెర్బ్ కాబట్టి ఇది జాగ్రత్తగా గమనించండి, చించడం కాబట్టి ఇది అవుతుంది. నెక్స్ట్ ఈ వెంట్ టు ఏమవుతుంది మనకి? ఇక్కడ హోమోనిమ్. హోమోనిమ్ అంటే ఏంటి? మనకి రెండు ఒకే రకంగా ఉంటాయి, కాంటెక్స్ట్ బట్టి ఉపయోగం. హీ వెంట్ టు ద డాష్ టు విత్డ్రా క్యాష్. క్యాష్ విత్డ్రా చేయడానికి ఎక్కడికి వెళ్తాం మనం? డబ్బులు బ్యాంకుకి వెళ్తాం, కానీ రివర్కి వెళ్ళాం కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ద డాష్ ఈజ్ ఏ నాక్టర్నల్ యానిమల్. అంటే ఏంటి? కొంచెం యానిమల్ యొక్క దాని యొక్క మనస్తత్వాన్ని, యొక్క స్వభావాన్ని చెప్తుంది కాబట్టి ఇదేంటిది మనకి? ఈ క్రికెట్ బ్యాట్ అవ్వదు, ఏమవుతుంది? మ్యామల్, ఈ యొక్క జంతువు అవుతుంది. కాబట్టి ఇలా మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ లిస్ట్లో మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ప్రతి దానిలో కూడా సినానిమ్లో, యాంటనిమ్లో, హోమోఫోన్స్లో, హోమోగ్రాఫ్స్లో, హోమోనిమ్స్లో అన్నిట్లో కూడా 100 ఇవ్వడం జరిగింది. అంటే టోటల్ మీకు 500 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇన్ని ఎగ్జాంపుల్స్ చదివిన తర్వాత మీరు ఎగ్జామ్లో కంపల్సరీ అన్ని అటెంప్ట్ చేయగలరు. కాబట్టి చక్కగా చదువుకోండి. అలాగని బట్టి వెళ్ళడం అని కాదు, ఇన్ని చదువుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి తెలియంది వచ్చినా కానీ మనం అర్థవంతంగా మనం చేయగలం ఎలిమినేషన్ పద్ధతిలో. కాబట్టి ఈ డే 20లో మనం వొకాబులరీ పార్ట్లో ఈ 5 టాపిక్స్ కంప్లీట్ చేస్తాం. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇతరులతో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో 3rd క్లాస్ నుంచి అన్ని క్లాసుల యొక్క ఇంగ్లీష్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అలాగే మనకి ఈ యొక్క డే 20 కంటే ముందే మనం ఇంగ్లీష్ గ్రామర్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. వొకాబులరీ పార్ట్లో కూడా కొన్ని అయిపోయినాయి, డిక్షనరీ స్కిల్స్ అయిపోయినాయి, అలాగే లెటర్ రైటింగ్, డైరీ ఎంట్రీ ఇలాంటివి మిగిలినాయి. ఫోనెటిక్స్ అనే ఒక మేజర్ టాపిక్ తప్ప మిగతావన్నీ కూడా మ్యాక్సిమం మనం కవర్ చేస్తాం. కాబట్టి ఈ పార్ట్ని
జాగ్రత్తగా గమనించండి. ఇంతకుముందు జరిగిన క్లాసెస్‌ని ఒకవేళ మిస్ అయ్యి ఉంటే మళ్ళీ ఒకసారి చూడండి. పీడిఎఫ్స్ అన్నిటిని దగ్గర పెట్టుకొని చక్కగా నేర్చుకోండి. మీకు యూజ్ అవుతాయి. కాబట్టి నెక్స్ట్ డే 21లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.